ప్రతిధ్వనికి స్వాగతం. భారత ఐటీ రంగం ఎత్తిన మరో బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు. అమెరికా ఫస్ట్ టారిఫ్ వార్ అంటూ ఇండియాను లక్ష్యం చేసుకున్న ట్రంప్ మరోడుగు ముందుకు వేశారు. తన వైఖరికి తగినట్లే అత్యంత వివాదాస్పద ప్రకటన చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా టెక్ దిగ్గజాలు భారతీయుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు, అక్కడ పెట్టుబడులు పెట్టొద్దంటూ ఘీంకరించారు. ఒక రకంగా చెప్పాలంటే నేరుగా ఆ సంస్థలపై బెదిరింపులకు దిగారు. ఇప్పటికే ట్రేడ్ వార్తో గందరగోళంలో ఉన్న దేశీయ పరిశ్రమ వర్గాలకు పిడుగుపాటులా మారింది వార్త. మరి మన ఐటీ సంస్థలు, ఐటీ వృత్తి నిపుణులపై అగ్రరాజ్యాధిపతికి ఎందుకింత కడుపుమంట, కన్నెర్ర? అంతటి ట్రంప్ మాట నిజమైతే అమెరికాలో పనిచేస్తున్న లక్షల మంది ఇండియన్ టెక్కీలు, ఆ మార్కెట్ ఆధారంగా పనిచేస్తున్న దేశీయ టెక్ సంస్థల భవిష్యత్ ఏంటి? మన ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల డాలర్ డ్రీమ్స్ ఏం కావాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు సంజయ్ పులిపాక గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాక్టర్ ఎస్ అనంత్ గారు, ఆర్థిక వాణిజ్య వ్యవహారాల నిపుణులు. రైట్, ముందుగా సంజయ్ గారు, అమెరికా ఫస్ట్ అంటూనే అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇంతకాలం టారిఫ్ వార్, వాణిజ్య ఒప్పందాల వరకే పరిమితమయ్యారని అనుకున్నాం. కానీ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలకు కారణం ఏంటి? అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ ప్రోగ్రాంలో కానివ్వండి, రిపబ్లికన్ పార్టీలో కొన్ని సెగ్మెంట్స్లో కానివ్వండి, అమెరికన్ సొసైటీలో కూడా చూసుకుంటే చాలా కాలంగా ఉద్యోగాలు అమెరికా నుంచి వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాయన్న ఆందోళన ఎప్పటి నుంచో ఉందండి. ఇదేమి కొత్తగా వచ్చిన విషయం కాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ వేరే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు, అమెరికాలోనే పెట్టాలంటున్నారు. అలానే సాఫ్ట్వేర్ రంగానికి చెందిన కంపెనీస్లో ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ఆయన అన్నారు, మీరు అక్కడికి ఉద్యోగాలు ఇవ్వకండి, ఇక్కడ పెట్టమంటున్నారు. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఆలోచించాల్సింది ఏంటంటే, మన అమెరికన్ సొసైటీలో కానివ్వండి, అమెరికన్ ఎకానమీలో కానీ కెపాసిటీ ఎంత ఉంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఏ వర్గాల్లో ఇవ్వచ్చు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్నంతా వెనక్కి వచ్చేసి అమెరికాలో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. సాఫ్ట్వేర్ రంగం నుంచి అంతా వచ్చి అమెరికాలో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. అలాంటప్పుడు ఈరోజు ఇన్ని కంపెనీస్ని కానీ, ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ కానీ హ్యాండిల్ చేసే హ్యూమన్ రిసోర్సెస్ అమెరికాలో ఉందా? లేకపోవటం వల్లే కదా H1B వీసాలు ఇచ్చి లేదా వివిధ రకాల వీసాలు ఇచ్చి వివిధ దేశాల నుంచి నిపుణులను తీసుకెళ్తోంది. మరి అన్నీ అమెరికాకి తీసుకురావాలి అంటే అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయా? అంటే సమాజంలో ఒక ఆందోళన ఉండటం, ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి, ఒక ఆందోళన ఉండటం అన్నది సహజం అండి. నాయకులు చేయాల్సింది ఏంటంటే ఆ ఆందోళనకి ఒక మంచి రూపం ఇచ్చి ఒక మంచి కార్య ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ వద్దు, ప్రతిదీ అమెరికాకే వచ్చేయాలి అంటే అది సాధ్యమవుతుందా? అలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల సరే భారత్ని వదిలేసిన కాసేపు అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి లేదా మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి? వాళ్ళు తొందరగా వాళ్ళ ఇప్పటిదాకా పెట్టుకున్న ప్లాన్స్ని మార్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళగలరా? అంటే ఒక అనిశ్చిత వైఖరిని కనుక మీరు క్రియేట్ చేస్తూ ఉంటే అది అమెరికన్ కంపెనీస్కే మంచిదా కాదా అని కూడా ఆయన ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నిజమే, అమెరికాలో, అమెరికన్ సొసైటీలో కొద్దిగా మనం ఆర్థికంగా వెనకపడుతున్నాం, ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయి, లేదా చైనా లాంటి దేశాలు ముందుకెళ్ళిపోతున్నాయి అన్న ఆందోళన ఉండటం వాస్తవమే అది. కానీ దానికి ఇట్లాంటి స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా ఏదో అడపాదడపా అధికారంలోకి వచ్చినప్పుడు వెంటనే ఇవ్వటం వేరు. నిరంతరం నెలల తరబడి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే అది అమెరికన్ కంపెనీస్కే మంచిదే కాదా అని కూడా గమనించాల్సిన అవసరం. నిజంగా చూసుకుంటే అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ ని దెబ్బతీసింది చైనా. ఆ చైనాని పట్టించుకోకుండా భారత్ లాంటి దేశాలు విచ్ ఆర్ ఓపెన్, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, మనం చేస్తున్న వాణిజ్యం గురించి వాళ్ళకి తెలుసు, ఓపెన్గా చేస్తాం, అమెరికన్ రూల్స్కి సంబంధించినట్టుగా వాటికి అనుగుణంగానే మన కంపెనీస్ అవి నడుస్తాయి. అలాంటి కంపెనీస్ని ఇలా టార్గెట్ చేయటం ఎంతవరకు సమంజసం అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు డి రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారండి. ఎఫ్ట్రానిక్ CEO, CII AP మాజీ అధ్యక్షులు, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ITAAP ప్రెసిడెంట్ ఎలెక్ట్. రైట్, రామకృష్ణ గారు నమస్తే అండి. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, అక్కడ పెట్టుబడులు పెట్టద్దు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ ప్రకటనను మన ఐటీ రంగంలో మీరు ఎలా చూస్తారు? అంటే రెండు ఆస్పెక్ట్స్ అండి. ఇక్కడ మనం డెవలప్ చేసుకోవడం ఎట్లా ఉంటుంది అనేది ఒక యాంగిల్ అయితే, మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఎట్లా వస్తాయి, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2 lakhs పీపుల్ ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నారు. వీళ్ళందరికీ అక్కడే స్థిరపడాలి, అక్కడే ఉండాలి అనే ఆశతో వెళ్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఒక రకంగా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే అక్కడ
ఇప్పటికే చాలా సినారియోస్ చాలా బ్యాడ్గా ఉన్నాయి, ఇంకా బ్యాడ్ అవడానికి స్కోప్ ఉంటుంది. దాంతో మన వాళ్ళు అక్కడికి జాబ్ కోసమో లేకపోతే స్టడీస్ అక్కడికి వెళ్ళి ఇక్కడ బ్యాక్ రాకుండా అక్కడ ఏదో అక్కడే ఉండిపోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఇక పోతే ఇక్కడి నుంచి మనం ఏదైనా ప్రొడక్ట్స్ కానీ సొల్యూషన్స్ కానీ డెవలప్ చేసి ఆ కంపెనీలు ఇక్కడ ఇండియాలో వచ్చి డెవలప్ చేసుకునే లైక్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ లేకపోతే ఇంకా లాట్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ ఆఫీసెస్ పెట్టి వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసుకొని అక్కడ అమ్ముకోవటం కానీ లేకపోతే ప్రపంచం అమ్ముకునే దానికి ఇక్కడ ఆఫీసెస్ పెడుతున్నాయి. అటువంటి ఆఫీసెస్ ఇక్కడ పెట్టొద్దు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ చాలా అట్లీస్ట్ 4-5 రెట్లు 10 రెట్లు కూడా పెరగచ్చు. అటువంటప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ కాస్ట్ పెరిగితే వాళ్ళు ప్రపంచానికి అమ్మగలుగుతారా లేకపోతే ఏమవుతుంది, అట్లాగే ఆ కంట్రీలో కూడా వాళ్ళు అమ్మగలుగుతారా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇండియన్ డైమెన్షన్లోకి వచ్చేటప్పటికి ఇనీషియల్గా కొంచెం మనకు ప్రాబ్లం ఉంటుంది ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు. బట్ ఇండియాలో ఉండి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. చాలా కొత్త కొత్త ఇష్యూస్లో ఇండియన్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ డిజిటైజేషన్స్ మీద చాలా స్పెండ్ చేస్తుంది. అటువంటప్పుడు ఇప్పుడు దాకా జరుగుతున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మనమంతా యుఎస్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ లేకపోతే ఓరకిల్ కానీ లేకపోతే వాళ్ళ టెక్నాలజీస్ మనం ఇక్కడ అడాప్ట్ చేసుకొని మనం వాళ్ళకి చాలా డబ్బు పే చేస్తున్నాం. బట్ నవ్వు ఏమవుతుందంటే మనకి ఇండియన్ కంపెనీస్ డెవలప్ అయితే ఇండియన్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది, ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. ఇనీషియల్గా కొంచెం ఏమన్నా డ్రాబ్యాక్ ఉంటుందేమో కానీ లాంగ్ రన్లో నా ఒపీనియన్లో ఇండియాకే మంచిదని నేను అనుకుంటాను. ఓకే, అనంత్ గారు, ఐటీ రంగానికి సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల ఆర్థిక ప్రభావాలు పరిణామాలు ఎలా ఉండొచ్చు? అంటే మనం ఇది 2 విధాలుగా చూడాలండి. ఒకటేంటంటే ఆయన ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఒకటి, ఆచరణలోకి ఎన్ని తీసుకొస్తాడు, ఎప్పుడు తీసుకొస్తారు. ఎందుకనంటే ఆయన రోజు చాలా విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. మనకి ఎట్టా అనిపిస్తుందంటే కొన్నిసార్లు అంటే ఒక అడుగు వెనకేసి కనుక చూసుకున్నట్టయితే స్కూల్స్లో చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ ఒక పై క్లాస్ ఆడు ఏడిపించే స్కూల్ బుల్లీ అంటాం చూసారు, ఆ టైప్లో ఉంటుందన్నమాట. మీరు ఇది చేయకపోతే నేను ఇది చేస్తాను, ఇది కానీ బెదిరించడాలు అనేది చాలా ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని ఆయన అది ఆచరణలోకి తీసుకురావచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన అన్న ప్రతి మాట ఎన్ని ఆచరణలోకి తీసుకొచ్చారని చూసుకున్నట్టయితే మనం సుమారు ఒక 10% కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ఉండరు. ఎందుకంటే ఆయన రోజు అర్ధరాత్రి లేసి చాలా ట్వీట్ పెడతా ఉంటారు. కానీ ఒకటేంటంటే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఐటీ రంగం అనేది చాలా పెద్ద రంగం. భారతదేశానికి వచ్చేటప్పుడు కల్లా అది ఇంకా ప్రాముఖ్యత అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో సుమారు 55% సాఫ్ట్వేర్ కానీ ఐటీ రంగానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కానీ అమెరికాకి వెళ్తాయి. సో అమెరికాలో కనుక రేపొద్దున ఒకవేళ అంటే థియరిటికల్గా చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకుంటే అంటే ప్రాక్టికల్గా జరిగే పని కాదు, థియరిటికల్గా చూసుకున్నట్టయితే కనుక రేపొద్దున అమెరికన్స్ ఇండియా వస్తువులు కొనద్దు, అన్నీ ఇక్కడే పెట్టుకోండి, మీరు ఇక్కడి నుంచే ప్రొవైడ్ చేయండి సర్వీసెస్ అవన్నీ అంటే అది వాళ్ళకు జరిగే దెబ్బ అయినా మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే $200 బిలియన్ మనకు ఐటీ ఎక్స్పోర్ట్ సుమారుగా 2023-24లో దాంట్లో 55% అంటే సుమారు 110 బిలియన్లు ఎంతో ఉంటుందన్నమాట ఏది మనం ఎక్స్పోర్ట్ చేసేది. సో వాటి మీద ప్రభావం చూపించవచ్చు థియరిటికల్గా. ప్రాక్టికల్గా అది అయ్యేది కాదండి, అంత తొందరగా ఆచరణలోకి వస్తుందని అనుకోవట్లా. చాలాసార్లు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు జపాన్తో ఉంది. ఆయన నిన్నో ఎప్పుడో ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చారు. 10% బేస్ లైన్ టారిఫ్ అన్నారు, చివరికి ఏంటంటే 15% అన్నారు. కానీ ఆ 15% కన్నా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం జపాన్ వాళ్ళు $500 బిలియన్ సంబంధించి ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది అమెరికాలో పెట్టి అమెరికన్ కంపెనీస్ అక్కడ స్థాపించడానికి తయారీ చేయడానికి అటన్నిటికీ రుణాలు కానీ పెట్టుబడులు కానీ పెడతారని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని అన్నారు. అదే లెక్కలో కొరియాతో మాట్లాడుతున్నారు. అంతకుముందు సారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇట్టాగే చైనాతో కూడా ఏంటంటే 2020లో అనుకుంటా $200 బిలియన్ సంబంధించిన సరుకులు అవన్నీ కొంటాం మేము అని అన్నారు చైనా వాళ్ళు. కాకపోతే ఏంటంటే అది మొత్తం మీద దాదాపు వాళ్ళు చెప్పిందంటే 58% కూడా కొనలా. సో ఇవన్నీ చెప్పడం ఒక లెక్క అయితే ఆచరణలోకి ఎన్ని వస్తాయి అనేది చూసుకోవాలి. చివరికి అంటే ఆయన బెదిరించిన దాని మీద చూసుకున్నట్టయితే ఎంత ఉంటుంది,
ఎంతవరకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా లాంటి దేశాల మీద గనక ఏమన్నా ప్రభావం చూపిస్తాయి మాట వినకపోతే ఫైనల్గా ఒకవేళ గనక ఆయన అవన్నీ గనక నోటిఫై చేసి ఆచరణలో పెడితే గనక అనుకుంటే అమెరికాకి దెబ్బ ఉంటుంది. ఎందుకంటే సుమారు ఇప్పుడు అమెరికాలో దాదాపు 5.5 లక్షల సాఫ్ట్వేర్ కానీ ఐటీ కానీ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకు అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు గూగుల్తో ఇండియాలో దాదాపు వాళ్ళకి 4 లక్షల కోట్ల ఆదాయం ఉంది, గూగుల్ కానీ ఆండ్రాయిడ్ కానీ వాళ్ళందరికీ. మరి వాళ్ళకి ప్రభావం ఉంటుంది. అందుకని ఏంటంటే వ్యాపార సంబంధాల్లో మనం అన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఉండవండి, చాలా ఇంటర్ లింకేజెస్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత దానికి ఎంత ఉంటుంది ఏంటంటే చాలా టైం పడుతుంది. సో అంత కంగారు పడాల్సిన విషయం అయితే లేదనుకుంటున్నాను నేను. ఓకే, రామకృష్ణ గారు, భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం ఐటీ అనుబంధ సేవల రంగం ఎలా ఉంది? మొత్తంగా ఈ మార్కెట్ సైజ్ ఎంత? ట్రంప్ మాటలే నిర్ణయంగా మారితే ఏం జరగచ్చు? అదే ఇందాక వారు చెప్పినట్టుగా దగ్గర ఇప్పుడు 100 బిలియన్ వర్క్ మనకి వాళ్ళకి జరుగుతుందంటే దాంట్లో అగైన్ 50% ఏదో అమెరికాకి చేస్తున్నారు అనేది చెప్పారు ఇందాక వారు. దీని ఇంపాక్ట్ మనకి డైరెక్ట్గా అవుద్దని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి, వరల్డ్ వైడ్గా ఎక్కువ యూజ్ చేసేది ఇండియన్సే. అంటే అటువంటిప్పుడు బ్యాక్ గనక మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మీరు ఈ రకంగా చేస్తే మేము ఈ రకంగా చేస్తామని గూగుల్ని కనుక ఇది చేసి మీరు ఇండియాలోనే మీరు ఆఫీస్ పెట్టి ఇక్కడే మొత్తం కనుక చేస్తేనే మేము ఇది చేస్తామంటే ఆటోమేటిక్గా ఆ సంస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాలి, లేకపోతే వాళ్ళ సంస్థని చిన్న సైజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఐటీ కంపెనీలన్నీ కూడా సైజ్ తగ్గిపోతాయి. మేబీ ఇంటర్మీడియట్గా మనకు కొంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ టెక్నాలజికల్గా ఈరోజు ఏమి ఇండియాలో అవన్నీ అటువంటి టెక్నాలజీస్ని స్టార్ట్ చేసి డెవలప్ చేయలేని స్టేజ్లో అయితే ఇండియా లేదు. ఎందుకంటే చాలామంది అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ ఆ స్కేల్లో చేయకపోవచ్చు, ఆ రకమైన ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్గా లేకపోవచ్చు. బట్ లాంగ్ రన్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే ఇండియా 140 బిలియన్ పీపుల్లో ఇండియా మేజర్ కంట్రీ కన్జంప్షన్స్, ఐటీ కన్జంప్షన్లో. దాన్ని వాళ్ళు వదులుకున్నారంటే వాళ్ళకి దెబ్బ తగులుతుంది, ఆ కంపెనీలకు కానీ ఆ ఇదిలో. కాబట్టి మరీ మనం అంత వర్రీ అవసరం పని లేదు, వాళ్ళకి లొంగాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఫ్యూ ఇయర్స్ ఛాలెంజ్ ఉంటుంది. ఓకే, సంజయ్ గారు, బ్రిటన్తో భారత ఎఫ్టీఏ సమయంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు కాకతాళీయమా, లేదంటే ఈ రెండింటికి వేరే ఏదైనా సంబంధం ఉందా? సరిగ్గా ఒకే టైంలోనే ఇవి జరిగాయి. అయి ఉండొచ్చు అండి, సంబంధం ఉండుండొచ్చు. బ్రాడ్గా చూసుకుంటే గత నెలన్నర నుంచి భారత్ పైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేవలం భారత్ మీదే కాదు, ఆయన చాలా దేశాలతో ఆయన మాట్లాడే వైఖరి అలానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా భారత్తో కొద్దిగా తీవ్రంగా, అంటే ఆయన కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది. దానికి పలు కారణాలు ఉంటాయండి. ఒకటి, భారత్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానిలో మన వాళ్ళు గట్టిగా నిలబడి వాదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉదాహరణకి ఇండియా అమెరికాకి మధ్య జరుగుతున్న ఫ్రీ ట్రేడ్ నెగోసియేషన్స్ కనుక తీసుకుంటే అందులో మనం అగ్రికల్చరల్ సెక్టర్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదని చాలా మన వాళ్ళు గట్టిగా చెప్తున్నారని, కాదు మీరు కొద్దిగా అన్న అగ్రికల్చరల్ సెక్టర్ ఓపెన్ చేయాలి అని డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇండియా ఓపెన్ చేయాలని ఎందుకంటున్నారంటే ఆయనకున్న ఓట్ బేస్, రూరల్ అమెరికా ఓట్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆయన వెళ్ళి చెప్పుకోవచ్చు, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా లాంటి మార్కెట్ని అమెరికాలో ఉన్న ఫార్మర్స్కి రైతులకి ఓపెన్ చేశాను అని ఆయన వాదించుకోవచ్చు, అంటే చెప్పుకోవచ్చు. అందుకని ఆయన పట్టుబట్టారని, మన వాళ్ళేమో దాని మీద అసలు ఎటువంటి కన్సెషన్స్ ఇవ్వట్లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. అటువంటి తరుణంలో చాలా అంశాల మీద ఆయన మనం భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని కనబడుతోంది. ఉదాహరణకి మొన్న ఆపరేషన్ సింధూర్ మీద కానీ మిగతా అంశాల మీద కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం తనకి నోబెల్ ప్రైజ్ రావాలనే కాదండి, కానీ ఇండియా మాత్రం స్నేహపూర్వకంగానే ఉంది. ఇటు నుంచి ఇండియా మాత్రం స్నేహపూర్వకంగానే ఉంది. ఇటు నుంచి వాళ్ళకేమి హార్ష్ గా బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కానీ ఏం చేయట్లేదు మన గవర్నమెంట్. అంటే మనము డొనాల్డ్ ట్రంప్ వైఖరిని పూర్తిగా అర్థం చేసుకున్నామండి. ప్రత్యక్షంగా మనం కఠినంగా మాట్లాడకపోయినా నెగోసియేషన్స్లో చాలా గట్టిగా ఉంటున్నాం అన్నది మాత్రం కనబడుతోందండి. మీరు ఉదాహరణకి ఈ ఆపరేషన్ సింధూర్ దప్పుడు తీసుకోండి, కశ్మీర్లో బయలాటరల్గా ఇష్యూవే, అది ఫారెన్ ఇంటర్ఫియరెన్స్ అలౌ చేయమన్నారు. ఇంతవరకు దాని మీద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో చర్చ జరిగినట్టు కనపడలేదండి. అలానే అగ్రికల్చరల్ సెక్టర్ ఎఫ్టీఏ తీసుకుంటే కనుక మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక తీసుకున్నట్టయితే
దానిలో కూడా మనం ఎటువంటి కన్సెషన్స్ చేస్తున్నట్టు కనపడలేదండి. అది కాకపోగా మీరు ఇంత కరెక్ట్గా చెప్పినట్టు మనం మిగతా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా త్వరితగతిన కంక్లూడ్ చేసుకుంటున్నామండి, చాలా ఫాస్ట్గా చేస్తున్నాం. ఉదాహరణకి మన బ్రిటన్తో అయిపోయింది. ఇప్పుడు మనం కనుక గమనించినట్టయితే యూరోపియన్ యూనియన్తో కూడా మన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి పనిచేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఒక విధంగా చూసినట్టయితే రెటారిక్ అంటే మాట్లాడే విధానంలో కఠినంగా కనపడిపోయినా మన వాళ్ళు పాలసీ విధానం చూసుకున్నట్టయితే ఒక ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నారు. అటు బ్రిటన్తో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు, యూరోప్తో కుదుర్చుకున్నారు, అలానే జపాన్ లాంటి కంట్రీస్తో కూడా వెళ్ళి మీరు మా దేశంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చని వాళ్ళని ఆహ్వానించడం జరుగుతోంది. సో ఇవన్నీ పెట్టుకుంటే కనుక ట్రంప్ తనకి కావాల్సినట్టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్తో షేప్ అవుతోందా లేదా, తయారవుతోందా లేదా అన్న ఆందోళన ఆయనలో కనబడుతోంది. దానికి కారణమే ఇటువంటి స్టేట్మెంట్స్ అవి వస్తున్నాయి. తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళకు కావాల్సినట్టు వాణిజ్య ఒప్పందం కుదరాలని. నా ఉద్దేశంలో ఇటువంటి స్టేట్మెంట్స్ ట్రంప్ కన్సిస్టెంట్గా చేస్తున్నారంటే మన వాళ్ళు గట్టిగా వాదించి నిలబడుతున్నారని అర్థం అండి. ఓకే అనంత్ గారు, కొన్ని గణాంకాలు చూస్తే అమెరికా సిలికాన్ వ్యాలీ వర్క్ ఫోర్స్ ప్రతి ముగ్గురులో ఒకరు ఇండియనే ఉంటారు. అక్కడి టాప్ కంపెనీలకు మన వాళ్లే బాసులు కూడా. అయినా ట్రంప్కి ఎందుకు ఇంత అక్కసు? అక్కసని కాదండి, అక్కడ మనం ఒకటి గమనించాలండి. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకున్న డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని చూసుకున్నట్టయితే ఒకటి అమెరికన్స్ అంటే వైట్స్ కానీ ఆఫ్రో అమెరికన్స్ కానీ వాళ్ళు ఉంటారు, లాటిన్ అమెరికన్స్ ఉంటారు. సెకండ్, ఇండియన్స్లో కూడా రెండు రకాలు ఉన్నారు అక్కడ. ఒకటి ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్స్ అని ఎవరైతే మనం ఉంటాం అంటే ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ పౌరసత్వం తీసుకున్నాళ్ళు, వాళ్ళు ఇండియన్స్ ఏం కాదు, మనం ఎన్ఆర్ఐలు అని అనుకుంటాము. వాళ్ళు ఒక రకం అయితే, రెండో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే H1B వీసా కానీ వెళ్ళి ఇండియన్ సిటిజన్స్ అక్కడ కొన్ని కారణాల వల్ల వెళ్ళినాళ్ళు. వీళ్ళల్లో అక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడా ట్రంప్ చేసే కార్యక్రమాలంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు, ఉద్యోగాలు అన్నీ వచ్చేసేస్తాయి, మనకి ఇన్ని మిలియన్స్ ఏదో సంపాదించేసుకుంటాం అది ఇది అని చెప్పి. కాకపోతే ఏంటంటే అది ప్రాక్టికల్ కాదు. ఎందుకనంటే ఇప్పుడున్న గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్టయితే అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రావటం చాలా కష్టం. ఎందుకంటే అది 30-40 ఏళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ప్రపంచంలో బయట చాలా దేశాలు అమెరికా కన్నా తక్కువ ధరకు ఉత్పత్తి చేస్తాయి, అది వాళ్ళు గమనించాలి. కాకపోతే ఏంటంటే అది రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇప్పుడు ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి అవన్నీ బాగున్నాయి కాబట్టి వాళ్ళని లెక్క తీసుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి సిటిజన్షిప్ వెళ్ళి ఆ గూగుల్ వాటిల్లో పనిచేసే వాళ్ళకి ఏం తేడా ఉండదు. ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే H1B వాళ్ళును స్టూడెంట్స్. వాళ్ళది ఎట్టా ఉంటుంది, ఎంతవరకు ఉంటుందని చూసుకోవాలి. ఎందుకంటే మరి లక్షల మంది స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు ఆ కాలేజెస్ కాటికి డబ్బులు లేకపోతే ఇప్పుడు హార్వర్డ్కి జరిగిన గొడవలో బాగా నష్టం ఉంది. కొలంబియా యూనివర్సిటీ చూసాము, $200 మిలియన్ పెనాల్టీ కడతాము, ఈ గొడవలన్నీ వద్దని చెప్పి ట్రంప్తో మరి అగ్రిమెంట్కి వచ్చారు. సో అటువంటివన్నీ ఉంటాయండి. ఎందుకంటే ట్రంప్ది ఏది ఫైనల్ అని అనుకోవటానికి లేదండి. ఫైనల్ తర్వాత ఇంకో ఫైనల్ ఉంటుంది ఆయనకి. సో అది మనం పెద్ద ఇదివ్వక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఆయన అమెరికాకి చేసే హాని ఎంత అనేది ఆయన గమనించట్లా. హాని అనేది ఒకరోజు జరగదు కదా, అది వచ్చే దశాబ్దంలోనూ 2 దశాబ్దాల్లోనూ ఏమైపోతుంది అసలు నమ్మచ్చా? ఎందుకంటే వాళ్ళ మొన్నటిదాకా అమెరికాలో అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది అని అనుకునేవాడు నేనైతే. ఇప్పుడు అది ఎంతవరకు ఉంటుందనేది నాకే నమ్మకం లేదు. నా బట్టి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు మనకే నమ్మకం లేకపోతే అసలు ఇంకా మామూలు ప్రజలకు ఎట్టా ఉంటుందనేది ఆలోచించుకోవచ్చు. సో నేనైతే ట్రంప్ చెప్పిన మాట ఫైనల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చి అది ఒక 2-3 నెలలు అది ఆచరణలో పెట్టేదాకా నమ్మనండి. ఎందుకంటే ఏ రోజైనా ఆయన మార్చేయచ్చు, ఏది ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. ఇప్పుడు చైనాతో చూసాం, చైనాతో ఏమన్నారు 10% నుంచి 175% వరకు సుంకాలు విధిస్తున్నా ఉన్నారు. తర్వాత మళ్ళీ 30%, 40% తీసుకొచ్చారు. రేపు ఎంత ఉంటుందని చెప్పి ఆయన ఎవరో చెప్పలేరు. జపాన్తో కూడా అదే అన్నారు ఆయన, జపాన్తో 50% అన్నారు, చివరికి 15%కి వచ్చింది. సో అసలు రిలయబిలిటీ ఫ్యాక్టర్ 0 అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఎల్లప్పుడూ ఉండడు. వచ్చే సంవత్సరం ఎలక్షన్ ఉంది, ఆ ఎలక్షన్ కోసం కూడా ఈ రాజకీయ పరంగా చెప్తా ఉండి ఇందాక వక్తలు చెప్పినట్టు ఆయన బేస్ అంతా ఎవరంటే చదువు తక్కువ ఉన్నాళ్ళు, లేకపోతే ఏదో ఉద్రేకపడిపోయేవాళ్ళు, ఆవేశపడేవాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం చేస్తూ ఉంటాడు ఆయనది. సో అది పెద్ద సీరియస్ తీసుకోకర్లా. నోబెల్ ప్రైజ్ వగేరా ఇటువంటి అన్ని చాలా ఉంటాయి. మీమ్ కాయిన్స్ కొనుక్కోవటం, ఇప్పుడు భారతదేశం కనుక వెళ్ళి ఒక $5 or $6 బిలియన్ మీమ్ కాయిన్స్ కొన్నట్టయితే ఆయన మళ్ళీ భారతదేశం నా మిత్రుడు అంటారు. సో పెద్ద పట్టించుకోకర్లేదని. సిస్టంలో ఫైనల్గా ఏమవుతుంది, వాళ్ళు ఎటువంటి మార్పులు తీసుకొస్తారు, ఫైనల్ అగ్రిమెంట్ ఎట్టా ఉంటుందని దానికోసం వేచి చూడటం అనేది బెటర్ ట్రంప్ దాని మీద.
ఓకే, రైట్. రామకృష్ణ గారు, అమెరికాలో 2 లక్షల మంది వరకు మన ఐటీ వృత్తి నిపుణులు, 6 డజనుకు పైగా మన టెక్ దిగ్గజ సంస్థలు అక్కడ సేవలు అందిస్తున్నారని అంచనా. ఇంత పెద్ద మార్కెట్ కు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? అంటే డైరెక్ట్గా అమెరికాకి మనం గనక వర్క్ ఆగిపోతుందంటే మనకు న్యాచురల్గా ఈ పెద్ద కంపెనీలన్నిటికీ కొంచెం ప్రాబ్లమేనండి. ఎందుకంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ 50% వరకు అమెరికాకే చేస్తున్నాయి ఇవన్నీ కూడా. అటువంటి సినారియోలో గనక తీసుకున్నప్పుడు మనకి ఇమీడియట్గా అంత పెద్ద వర్క్ వస్తుందా అంటే కొద్ది కష్టమే అవుతుంది. కాకపోతే మనకున్న పెద్ద కంపెనీలు అన్నిటి కూడా క్యాష్ రిచ్ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర చాలా డబ్బు బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయి. కాబట్టి మరీ అంత ఈ కంపెనీలు క్లోజ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే రాదు. కాకపోతే ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఇండియన్ ప్రొడక్ట్స్ని కనుక బిల్డ్ చేసి ఇండియా నుంచి మనం ఇండియా రిక్వైర్మెంట్స్ లేకపోతే ప్రపంచ రిక్వైర్మెంట్స్కి మనం ప్రతి ప్రొడక్ట్ కూడా అమెరికాలో ఉన్న ఏ శాప్కో లేకపోతే ఇంకొక మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్నో ఆరకిల్ అటువంటి వాటిని పట్టించుకోకుండా మనం ఇటువంటి ప్రొడక్ట్స్ని ఎందుకు చేయకూడదు? జోహో లాంటి కొన్ని ఆల్రెడీ కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేశారు. అట్లా మన ఇండియన్ రిక్వైర్మెంట్స్కి మనం గనక ప్రొడక్ట్స్ గనక డెవలప్ చేయడం బిగిన్ చేస్తే ఈ కంపెనీలన్నిటికి కూడా చాలా వర్క్ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ, లేకపోతే ఈవెన్ ప్రైవేట్ సంస్థలు కూడా చాలామంది డిజిటైజేషన్ కోసం చాలా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటికి చేయగలిగేటట్టు కొంచెం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి కొంచెం ఇండియన్ డైమెన్షన్స్లో కనుక చేసి క్లౌడ్ కంప్యూటింగ్, ఎజూరో లేకపోతే అటువంటివన్నీ ఆపేసి మనం కనుక లోకల్ సర్వీసెస్ నుంచి కనుక బిల్డ్ చేయడం కనుక బిగిన్ చేస్తే ఆటోమేటిక్గా మల్టీ టైమ్స్ కాస్ట్ని కట్ చేయొచ్చు. ఈవెన్ నా ఎగ్జాంపుల్స్లో మేము మా కంపెనీలో ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ని ఇండియాలో హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని 1/3 ప్రైస్లో మేము చేయగలుగుతున్నాం. అటువంటి పెద్ద కంపెనీలు పెద్ద మ్యాన్ పవర్తో కనుక ఇండియాలో కనుక స్టార్ట్ చేస్తే ఈ ఐటీ విప్లవంలో ఇండియా కూడా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అవుతుంది. మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే వాళ్ళ ప్రాఫిట్స్ కానీ ఇవన్నీ కొన్ని తగ్గుతాయి. అట్లాగే ఆ యాంగిల్లో మనం మ్యాన్ పవర్ని రీఓరియంట్ చేసుకొని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చి ఇండియన్ సిస్టమ్స్ని కనుక బిల్డ్ చేయగలిగితే లైక్ అదర్ కంట్రీస్ లైక్ చైనా కానీ, సౌత్ కొరియా కానీ చాలా కంట్రీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ చేసుకున్నాయి. వాళ్ళేమి యూఎస్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అట్లా కనుక మనం స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఒక 4-5 ఇయర్స్లో ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. ఆ యాంగిల్లో మనం ఈవెన్ ఎప్పుడైతే లో కాస్ట్లో చేయగలిగామో ఆటోమేటిక్ ప్రపంచం మొత్తానికి కూడా మనం అమ్మొచ్చులో ఈవెన్ సౌత్ ఆఫ్రికా కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీస్కి కానీ లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటికి కూడా లో కాస్ట్లో మనం సర్వీసెస్ ఇవ్వచ్చు. దట్ విల్ మేక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ వరల్డ్ ఎకానమీ. మనం అమెరికాని రియల్గా వాళ్ళకి క్లియర్ ఆన్సర్ ఇవ్వచ్చు. బేసిక్గా అంటే దెబ్బ కొట్టడం అనే దానికంటే కూడా ఆన్సర్ ఇవ్వచ్చు బేసిక్గా. ఇటువంటి సినారియో నా ఒపీనియన్లో అయితే లాంగ్ రన్లో ఇండియాకే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. అన్ఫార్చునేట్గా ఈ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఏ రకంగా డిస్టర్బ్ అవుతుంది? ఒకటి, ఇప్పుడు ట్రంప్ చేసే విధానాలు ఒక డైరెక్షన్ అయితే, రెండో విధానం ఏంటంటే ఆల్రెడీ టెక్నాలజీలో ఉన్న చేంజెస్ చాలా వచ్చినాయి. డిజిటైజేషన్ అనండి, లేకపోతే ఆటోమేషన్ అనండి, లేకపోతే ఇంకో పక్క ఏఐ అనండి, ఇవన్నీ రకరకాల చేంజెస్ని సిస్టమ్స్ అన్నీ ఇంటర్ కనెక్ట్ అవడం మూలాన వచ్చే చేంజెస్ చాలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ ఇండిపెండెంట్గా వర్క్ చేసాయి. ఇప్పుడు సిస్టమ్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా చేసేటప్పటికి ఆటోమేటిక్గా చాలా హై ప్రొడక్టివిటీ వస్తుంది, హై క్వాలిటీ వస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే సిస్టమ్స్లోకి వచ్చినాయో ఇవన్నీ మనకి పెద్ద దేశం అవటం మూలాన మన ఆపర్చునిటీస్ చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ దృశ్యలో మనం చూడాలి. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడల్లా మనం సేఫ్గా ఓన్లీ అమెరికాకు వీళ్ళకి ఇంత మార్కెట్, ఇంత సేల్ చేస్తున్నాం, ఇన్ని బిలియన్స్ చేస్తున్నాం, ఇంత 20% 30% ప్రాఫిట్ వస్తున్నాయి అని మన పెద్ద కంపెనీలన్నీ అదే డైరెక్షన్లో చూస్తున్నాయి. ఏమాత్రం కొంచెం కూడా రిస్క్ తీసుకోవట్లేదు. ఆ రిస్క్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు చాలా సొల్యూషన్స్ వస్తాయని నా భావన. ఓకే, సంజయ్ గారు, ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న వారికి వీసాల పొడిగింపు, కొత్త వారికి ఇచ్చే అవకాశాలపై ట్రంప్ ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండొచ్చు? అంటే పాలసీ విధంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎలా కన్వర్ట్ అవుతుంది అది పాలసీగా అని మనం వేచి చూడాల్సిన అవసరం ఉందండి. కాకపోతే ఇప్పటికే కనుక మనం చూసినట్టయితే ట్రంప్ వచ్చినప్పటి నుంచి
H1B వీసాలు ఇవ్వటంలో ఒక 20% తగ్గింపు జరిగిందని వార్తలు వస్తున్నాయండి. అలానే మనం చూస్తున్నాం స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కొంత అనిశ్చిత వైఖరి వల్ల. ఎందుకంటే ఇంతకుముందు చాలా చిన్న యూనివర్సిటీస్కి వెళ్లే వాళ్ళు స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఓ మాదిరిగా మంచి యూనివర్సిటీకి అడ్మిషన్ రాకపోతే వెళ్ళటం అవసరమా అని మన వాళ్ళు ఆలోచించడం కూడా స్టార్ట్ అయిందండి. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ టెంపరీ వీసాస్ మీద వాటి మీద ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇది ఇబ్బందిగానే ఉంటుందండి. ఇప్పుడు అంటే చాలా విచిత్రమైన పాలసీ ఫాలో అవుతున్నారండి ట్రంప్. ఒక విధంగా ఆయన ఏం చెప్తున్నారంటే H1B వీసాలు కానివ్వండి మిగతా వీసాలు తగ్గించాలన్నారు ఇంతకుముందు. సో తగ్గిస్తే కనుక ఉద్యోగాలు మరి బయట దేశాలకు వెళ్తాయి, ఇండియా లాంటివి. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన, ఇండియా లాంటి కంట్రీస్కి మీరు జాబ్స్ ఇవ్వకండి, అవి ఇక్కడే తయారు చేయండి అంటున్నారు, ఇక్కడే క్రియేట్ చేయండి జాబ్స్ అంటున్నారు. అలాంటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి కానివ్వండి అటు సాఫ్ట్వేర్కి కానివ్వండి మనకి క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ కావాలి. అలాంటప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్స్ అవి ఇస్తే బాగానే ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటే ట్రంప్ తన క్యాంపెయిన్ టైంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి, ఎవరైతే అమెరికాలో మంచి యూనివర్సిటీస్లో చదువుకుంటారో వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తే పోతుంది కదా అన్న స్టేట్మెంట్స్ ఆయన ఇంతకుముందు కూడా చేశారు. నిజంగా ట్రంప్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండాలి, ఇండియాలో జాబ్స్ ఉండకూడదు, అవన్నీ కూడా అమెరికాకి వెళ్ళాలి అంటే కనుక అలాంటప్పుడు అక్కడ చదువుకుంటున్న పిల్లలకు కానివ్వండి వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి వీసాలు లభించేది కొద్దిగా సులభం చేయొచ్చు, అలానే వాటిని ఎక్స్టెన్షన్స్ కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనం చూసినట్టయితే ట్రంప్ విధానంలో కొంత గందరగోళం కనబడుతోంది. ఒక పక్కనేమో బయట నుంచి ఉద్యోగాలు మనం వెనక్కి తెచ్చేయాలంటున్నారు, కానీ స్థానికంగా ఉన్న వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్స్ అవి ఇవ్వకపోవడం, అది ఆ అంశం యాక్చువల్లీ చూసినట్టయితే సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పెద్దలు ఇంతకుముందు కూడా ట్రంప్తో ఈ విషయంలో చర్చించినట్టు వార్తలు వచ్చాయండి. మీరు కనుక క్లారిటీ ఇవ్వకపోతే మా కంపెనీస్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్న విషయం వాళ్ళకి కన్వే చేయటం కూడా జరిగిందండి. కాకపోతే ట్రంప్కిను ఈ మధ్యకాలంలో కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్కి లేదా సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి టెక్ కంపెనీస్కి వాళ్ళకి మధ్య కొంత వైరం ఉందండి వాళ్ళ రాజకీయాలలో. ఎందుకంటే ట్రంప్ ఏమని అనుమానిస్తున్నారంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా డెమోక్రటిక్ పార్టీకి లేదా వోక్ సిద్ధాంతానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాయి లేదా ఎక్కువ డొనేషన్స్ ఇచ్చాయని. ప్రాబబ్లీ ట్రంప్ ఇలా వైఖరి ఇప్పుడు చూస్తున్న మనం ఆయన చేస్తున్న పాలసీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కావాలని కూడా చేస్తూ ఉండొచ్చండి ఆయన. సో ఒక అమెరికన్ పాలిటిక్స్లో ఇప్పుడు జరుగుతున్న అమెరికన్ పాలిటిక్స్లో మన H1B వీసా స్టూడెంట్ పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి లేదా అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళు కొలాటరల్ డ్యామేజ్ అంటారు కదా, అంటే పొరపాటున వాళ్ళు కూడా అందులో ఇరుక్కుంటున్నారండి. అంటే ఆ ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా విక్టిమ్స్ అవుతున్నారు. కాకపోతే నా ఉద్దేశంలో ఇలాంటి ఒడిదొడుకులు మనం ఎన్నో చూసాం ఇంతకుముందు. జనరలీ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి లేదా అక్కడ చదువుతున్న మన పిల్లలు కానివ్వండి చాలా కాంపిటెంట్ ఆఫీస్ టెక్నాలజీ స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇలాంటివన్నీ బాగానే నావిగేట్ చేస్తారు. అంతేకాదు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మంచి డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే చాలా కష్టపడి రాత్రింపగళ్ళు పనిచేస్తారని పేరుంది. సో కాబట్టి మనకేమీ లాంగ్ రన్లో చూసుకున్నట్టయితే ఇటువంటి స్టేట్మెంట్స్ కొద్దిగా షార్ట్ టర్మ్లో ఇబ్బంది కలిగించినప్పటికీ లాంగ్ టర్మ్లో మన వాళ్ళు ముందుకు వెళ్తారని అనుకోవాలండి. అంతేకాదండి మిగతా దేశాల్లో కూడా మనం ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇందాక వక్తలు చెప్పినట్టు డొమెస్టిక్గా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎట్లా పెంచాలి అని గవర్నమెంట్ కొత్త పాలసీస్ తీసుకురావాలి, కొత్త ప్రోగ్రామ్స్, డిజిటైజేషన్ ప్రాసెస్. అంతేకాదు కొత్త మార్కెట్స్ని ట్యాప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. లాటిన్ అమెరికా తీసుకోండి, ఆఫ్రికా తీసుకోండి, అటు సౌత్ ఈస్ట్ ఏషియా తీసుకోండి, ఇటువైపు కూడా మన సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్ద ఎత్తున వెళ్ళి ఆ మార్కెట్స్ని ట్యాప్ చేయాలి. అక్కడ కాకపోతే మార్కెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అమెరికా లాంటి మెచ్యూర్ మార్కెట్స్ కావాలి. ఓకే అనంత్ గారు, ట్రంప్ అన్న మాటల్ని అక్కడి టెక్ సంస్థలు పాటించి తీరాల్సిందేనా, కాదు అని ఎదురు నిలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మనలాంటి టాలెంట్ పూల్ని వాళ్ళు వదులుకునే సాహసం చేస్తారా? అంటే ఒకటే టాలెంట్ అనేది వదులుకోరు, డెఫినెట్గా వదులుకోరు. ఎందుకంటే వదులుకుంటే వాళ్లే దెబ్బతింటారు కాబట్టి, వాళ్ళ కంపెనీలు దెబ్బతింటాయి. కానీ
కాకపోతే ఏంటంటే అమెరికన్ పాలిటిక్స్లో మరి కాంప్లికేషన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి పాతకాలం నుంచి టెక్ కంపెనీస్ అంటే కొంచెం అనుమానం. కాకపోతే ఏంటంటే వీటిల్లో ఆయన అంటే ట్రంప్ చెప్పిన ఇదేంటంటే ఇండియన్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఎట్లా ఉన్నారని లెక్కలో ఆలోచించి అని చెప్పాడు. కానీ బట్ ఏమంటున్నాడంటే అన్ని జాబ్స్ అని అన్నాడు. ఇన్నేళ్లు మీరు ఇట్లా లాభపడ్డారు, అమెరికా ఫ్రీడమ్ వీటన్నిటి గురించి, ఇప్పుడు జాబ్స్ అన్ని తిరిగి రావాలి, ట్రంప్ ఉన్నంతకాలం అది కుదరదు అని అంటున్నారు ఆయన. సో నేను అనుకోవటం అయితే మాత్రం పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకనంటే ఇప్పుడు రెండు వైపులు ఇప్పుడు ట్రంప్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ కూర్చుని వాళ్ళు బేరాలు అయితే ఉంటాయి. వాళ్ళ సిస్టమ్ కూడా లాబియింగ్ అవన్నీ ఉంటాయండి. ప్లస్ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వేరే అదర్ మెయిన్స్ ఆఫ్ సాటిస్ఫై చేసే పద్ధతులు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏమీ పాతకాలంలాగా వాళ్ళేం నిప్పు అట్ట ఏం కాదు, ఆయన మీద చాలా ఉంటాయి కాబట్టి అవి స్లోగా వాళ్ళ మార్కెట్ అండ్ అదర్ మీన్స్లో వాళ్ళంతా అగ్రిమెంట్కి అయితే వస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టెక్ సెక్టర్ని ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో దట్టు ఇప్పుడు టారిఫ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ సుంకాలు వచ్చిన తర్వాత వాటికి వచ్చే అనిశ్చితలో ఆయన వెళ్ళి కొత్తగా ఇబ్బందులు కొని తెచ్చుకోవటం లాగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్ సెక్టర్ అనేది చిన్నది కాదండి. వాళ్ళకి దాదాపు $1.3 ట్రిలియన్ వర్త్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి ఎకానమీలో. సో అంత పెద్ద సెగ్మెంట్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంలో ఉన్న ఐటీ సెగ్మెంట్లో అమెరికా సంస్థ 1/3 ఉంటుంది. సో అది తట్టు వాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే టెక్ సెక్టర్లో చైనా కానీ అమెరికా కానీ హై వాల్యూ ఎడిషన్లో ఉన్నారండి. ఇండియా ఏంటంటే చాలా వరకు లోవర్ ఎండ్ ఉంటుంది, లోవర్ ఎండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది లేదు. సో ఇప్పుడు అది అంతా దెబ్బతిని ఆ మార్కెట్ అంతా అప్సెట్ చేసి జరుగుతుందని నేను అనుకోను. అక్కడ ఏదో బిహైండ్ ద సీన్స్ ఏదో నెగోసియేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ చెప్పేది ఎప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి గమనించింది అయితే ఆయన మనసులో ఒకటి పెట్టుకుంటాడు. ఆయనకి ఏంటంటే ఒక గొప్ప అభిప్రాయం ఉంది, ఆయన చాలా గొప్పగా నెగోషియేట్ చేయగలడు, ఆయనకన్నా బాగా ఇంకా ఎవరు నెగోషియేట్ చేయలేరు అనే ఆలోచనలో ఉంటారు ఆయన. ఐఎమ్ ద బెస్ట్ నెగోషియేటర్ అని చాలాసార్లు ఆయన డైరెక్ట్గా చెప్పాడు. సో ఆ అపోహలు అంటే ఆ ఈగో సాటిస్ఫాక్షన్ అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి స్లోగా అడ్జస్ట్ అవుతుందండి. మార్కెట్ అడ్జస్ట్ అవ్వకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టెక్ సెక్టర్ని ఇబ్బంది పెట్టినట్టయితే అమెరికన్ మార్కెట్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. అమెరికన్ మార్కెట్స్ కొలాప్స్ అయినాయి అంటే ఆయనకి మెయిన్ ఫండింగ్ ఇచ్చేదంతా పెద్ద వాళ్ళందరూ ఆయన వైపు ఉన్నారు కాబట్టి ఆయన అంత తొందరగా ఆలోచన లేకుండా అయితే చేయడు. కాకపోతే ఏంటంటే ఇదేదో నెగోషియేటింగ్ టూల్ లాగా అనుకుంటున్నానండి నేనైతే. అంతకన్నా ఆయన దగ్గర అడిషనల్గా ఉంది, అంత దీర్ఘకాలంలో ఆలోచిస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఉన్న దీంట్లో ఇంకొక వైపు రాయేసాడు, కొన్ని సెటిల్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి జరిగేదాకా చూసుకుంటాడు. నేనైతే ఆ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేదాకా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను అంత సీరియస్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ నవంబర్లో ఎక్కువ దాదాపు 35 స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయండి. ఆ 35 స్టేట్స్లో ఎక్కువ శాతం ఆయన మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన గెలిచాడు. అవన్నీ ఓడిపోయినాయి అంటే మళ్ళీ ఆయనకి ఆ నెక్స్ట్ 2 years ఆయన డమ్మీలాగా అయిపోతారు. సో అంత తొందరగా జరుగుతాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా వరకు రేపు ఆ 35 స్టేట్స్లోనూ 36 స్టేట్స్లో ఎలక్షన్ జరిగే రిపబ్లికన్ కంట్రోల్డ్ అండి. వాళ్ళకి ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ నవంబర్లో డిసెంబర్లో ఉంటాయి. సో ఇవన్నీ ఇక ఫైనల్గా 2-3 నెలలు అయిన తర్వాత ఆయన ఇంకేం చేయడానికి కూడా, ఈ డిసెంబర్ తర్వాత ఆయన చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఎలక్షన్ దాంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి. సో అక్కడ ఏదో బిహైండ్ ద సీన్స్ ఏదో ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఓకే రామకృష్ణ గారు, మన తెలుగు రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు? అక్కడే స్థిరపడిన టెక్కీలు ప్రస్తుతం వెళ్లాలనుకుంటున్న వారు, విద్యార్థులు, వీళ్ళంతా ఏం గమనించుకోవాలి? మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి, అంటే ఎస్పెషలీ కోవిడ్ తర్వాత అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువైంది. అంటే ఆల్మోస్ట్ అంతకుముందు కనుక $1,00,000 వస్తుంటే అది చాలా దాంట్లో నుంచి మిగిల్చుకోగలిగే స్టేజ్ ఉండేది. ఈ రీసెంట్గా ఇప్పుడు $2 lakhs కనుక న్యూయార్క్లో కనుక వస్తే దాంట్లో 50% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. రిమైనింగ్ 50%లో ఆల్మోస్ట్ $35,000 దాకా వాళ్ళకి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్కి రెంట్ కట్టాల్సి వస్తుంది. ఒక 3,500 దాకా ఆల్మోస్ట్ మంత్లీ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇటువంటి సినారియో తీసుకున్నప్పుడు మనం దాంట్లో నుంచి ఎంత మిగుల్చుకోగలము, లేకపోతే ఏ రకంగా మనం బ్యాక్కి, అంటే ఇప్పుడు కనుక ఒక 1 crore పెట్టి మనం కనుక ఒక స్టూడెంట్ని, మన పిల్లల్ని కనుక అక్కడ పంపిస్తే వాళ్ళు అక్కడ
సెటిల్ అయ్యి మళ్ళీ ఆ 1 crore బ్యాక్కి తల్లిదండ్రులకు ఆ అప్పు తీర్చగలరా లేదా అనేది, అంటే వీళ్ళు కనుక బ్యాంకులో లోన్ తీసుకొని పంపిస్తే అది చాలా కష్టమనే అనిపిస్తుంది ఒక డైరెక్షన్లో. రెండోది ఏంటంటే ఇప్పుడు బాగా వేలామరి అయిపోయి కేపబిలిటీస్ లేని పిల్లల్ని కూడా అమెరికా వెళ్తే ఏదో సెటిల్ అయిపోతాడు అనే ఒక డైరెక్షన్స్లో చాలామంది పంపిస్తున్నారు. అంతకుముందు ఏంటంటే కొంతమంది హార్డ్ వర్క్స్ చేసి సమ్ హోటల్స్లో కానీ లేకపోతే పెట్రోల్ బంక్స్లో కానీ ఇది చేసి, ఈ మధ్య ట్రంప్ వచ్చినాక వీళ్ళందరినీ పట్టుకోవడం ఇవన్నీ బిగిన్ అయ్యేటప్పటికి ఆ జాబ్స్ కూడా లేకపోవడంతో కొంతమంది హౌస్లోకి వెళ్ళి సర్వెంట్స్ లాగా పనిచేయాల్సి రావటం, అటువంటి చాలా వింటున్నాం. బేసిక్గా చాలా ఛాలెంజెస్ ఆల్రెడీ వచ్చినాయి. ఇదన్నీ ఒక డైరెక్షన్ అయితే, ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమవుతుందంటే స్పూన్ ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాకల్టీ అన్నీ చెప్పాలి అనేది ఉంటుంది. అక్కడైనా సెల్ఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్స్ ఇక్కడ కావాలి. ఆ రకంగా వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్ళే వాళ్ళు చాలామంది సెటిల్ అవ్వలేకపోతున్నారు. అది ఒక ఛాలెంజ్ ఉంది. అది ఈ రకమైన రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళకపోయినా మనకేమి పెద్ద ఛాలెంజ్ అవ్వదు అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళిద్దరు అమెరికాలో ఉంటున్నారు, లేకపోతే అందుకని పక్క చుట్టాలు లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ కూడా వాళ్ళని అక్కడ పంపించాలనే ఒక అపోహతో అక్కడికి వెళ్తే ఏదో అయిపోద్దనే అనుకుంటున్నారు. బట్ ఈరోజు పరిస్థితి వెనకట్లాగా లేదు. ఎందుకంటే లాస్ట్ 30-40 years నుంచి ఇన్ఫ్లేషన్ లేనిది 5 yearsలో ఆల్మోస్ట్ డబుల్ ద ఇన్ఫ్లేషన్లోకి వచ్చేసినాయి ఆ రాష్ట్రాలు కానీ దేశం. అటువంటి సినారియో ఒక ఛాలెంజ్ అవుతుంది. న్యాచురల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ సినారియో లేదో అప్పుడు మనం ఇక్కడే డెవలప్ అవడానికి మనం ఏం నేర్చుకోవాలి, మన ఫ్యూచర్ ఏ రకంగా సెటిల్ చేసుకోవాలి, ఇక్కడే ఎట్లా నేర్చుకోవాలి అనే దానికి ఎప్పుడైతే ఆలోచన ఇస్తారో ఒక రకంగా సెటిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి రూపంలో అమెరికా నేషనలిజం, ప్రొటెక్షనిజం అనేవి కొత్త లెవెల్స్కు చేరుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంకా అమెరికా డ్రీమ్ డెస్టినేషన్గా ఉండగలదా? మీరు చెప్పిన మాట వాస్తవం అండి. అమెరికా ఫస్ట్ కింద చాలా ప్రొటెక్షనిజం అది ఉంటుంది, నేషనలిజం కూడా చాలా ఎక్కువగా వచ్చింది అక్కడ. మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మొట్టమొదటిసారి కాదండి జరుగుతోంది. ఉదాహరణకి ట్రంప్ ఫస్ట్ టర్మ్లో తీసుకున్నట్టయితే కూడా ఇటువంటి పాలసీస్ని ఆయన ఫాలో చేయటం జరిగింది. ఉదాహరణకి వాణిజ్య ఒప్పందాల విషయంలో వస్తే అప్పుడు ట్రాన్స్ పెసిఫిక్ పార్ట్నర్షిప్ అని, అంటే జపాను, ఈస్ట్ ఏషియా, తర్వాత అమెరికా కలిసి ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని నుంచి ఆయన బయటకు వచ్చేసారు. అలానే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కూడా ఆయన బయటకు వచ్చేయడం జరిగింది. సో మనం ట్రంప్ నేషనలిస్ట్ పాలసీస్ కనుక తీసుకున్నట్టయితే ఒకటి ఎకనామిక్ ప్రొటెక్షనిజం చూస్తున్నామండి, చాలా చూస్తున్నాం. అది మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు ఆయన సుంకాలు విధించారు. అసలు ఒక రేషనల్ పాలసీ ఉందా లేదా అని జనాలు అనుకుంటున్నారు, కానీ ఆయనకు తోచినట్టు ఆయన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున మిగతా దేశాల నుంచి వస్తున్న ఎక్స్పోర్ట్స్ మీద సుంకాలు విధించడం నడుస్తోంది. దానివల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ వస్తుందా అని కూడా చాలామంది మాట్లాడుతున్నారండి. అలానే తీసుకుంటే ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇమిగ్రేషన్ కంట్రోల్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి. ఉదాహరణకి మనం చూస్తున్నాం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెతికి పట్టుకుని వెనక్కి పంపించే ప్రక్రియ స్టార్ట్ అయింది. అంతేకాదు వీసాలు వాటిల్లో కొద్దిగా తేడా ఉన్నా వాళ్ళని వెంటనే వెనక్కి పంపిస్తున్నారు. అలానే మనం చూసాం, భారతీయుల్ని కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరినీ విమానాల్లో ఎక్కించి వెనక్కి పంపించడం జరుగుతోంది. అలానే మీరు ఫారెన్ పాలసీ తీసుకుంటే కనుక ఇప్పుడు మనం భారత్ గురించి మాట్లాడినట్టయితే చాలా మిగతా దేశాల మీద ఆయన చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాదు నేటో ఇలాంటి కూటములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అమెరికాకి సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలు ఇంకా ఎక్స్పెండిచర్ పెంచాలని ఆయన వాదించారు. వాళ్ళ చేత ఎక్స్పెండిచర్ చేయిస్తున్నారు కూడా ఆయన. అలానే కల్చరల్ రంగంలో తీసుకున్నట్టయితే కనుక మనం అమెరికా వాళ్ళు కొద్దిగా ఆయన ప్యాట్రియాటిజము, ఫ్యామిలీ వాల్యూస్, తర్వాత ఈ వోక్ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో జెండర్ పాలిటిక్స్, వాటికి వ్యతిరేకంగా ఆయన పనిచేయటం జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి కనుక మనం అంటే ఇంకా డ్రీమ్ డెస్టినేషన్గా ఉంటుందా అంటే, ప్రస్తుతానికి ఇంకా అమెరికాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా గొప్పగా ఉన్నాయండి. ట్రంప్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎన్ని పాలసీ చేంజెస్ తీసుకొచ్చినా అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బాగుండటం వల్ల చాలామంది
మన పిల్లలు అక్కడికి వెళ్ళి చదవాలని అనుకుంటూ ఉంటారు. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. 2 అమెరికన్ కంపెనీస్లో ఇప్పటికీ బాగా పనిచేస్తే మన గుర్తిస్తారు, కష్టపడి పనిచేస్తే మన గుర్తిస్తారు అన్న అంశం ఈ రోజుకి ఇప్పుడు అక్కడ ఉన్న భారతీయులను అడిగినా కొద్దిగా కష్టపడి పనిచేస్తే మనకి గుర్తింపు వస్తుంది, మెరిట్కి స్థానం ఉంది ఇక్కడ అని ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నారండి. సో ఒక విధంగా చూసుకుంటే డ్రీమ్ డెస్టినేషన్ అవునా కాదా అంటానికి కొంత ఇమేజ్ డెంట్ అయిందండి అమెరికాది. అంటే అక్కడ ఇంతకు ముందులాగా తేలిగ్గా హాయిగా బతికేయచ్చు అన్న అంశం తగ్గింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, తర్వాత కొంత ఆందోళన ఉంది. మనకి దగ్గర పొరపాటున డాక్యుమెంట్స్ లేకపోతే మన ఇమిగ్రేషన్ అథారిటీస్ ఎలా డీల్ చేస్తారు అన్న భయం ఉంది. అంతేకాదు రాజ్య వ్యవస్థ మనతో ఎలా వ్యవహరిస్తుంది పొరపాటు జరిగితే, బాగా కఠినంగా ఉంటుందా అన్న భయం ఉంది. కానీ మరో పక్కన ఎడ్యుకేషన్ పరంగా తీసుకోండి, వృత్తి పరంగా తీసుకోండి, కష్టపడి పనిచేస్తే గుర్తింపు ఉంటుంది అన్న ఆ డైమెన్షన్ కూడా ఉందండి. సో ఓవరాల్గా ఇట్స్ 50-50 నా ఉద్దేశంలో. ఎందుకంటే డ్రీమ్ డెస్టినేషన్ అన్నది ఇమేజ్ కొద్దిగా దెబ్బతిన్నా మిగతా అంశాలలో ఇప్పటికీ చాలా మంది అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ఈ రోజుకి మొక్కు చూపుతున్నారు. అంటే ఇంకా అమెరికాలో కొన్ని మంచి అంశాలు ఉన్నాయని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అనంత్ గారు, బ్రిటన్తో కొత్తగా కుదిరిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మన దేశానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండనున్నాయి? ట్రంప్ చేస్తున్న డ్యామేజీకి అదేమైనా ఊరటనిచ్చే అవకాశం ఉందా? అంటే ఒకటి ఊరటనంటే అది అంత ఎక్కువ ఉండదండి. ఎందుకంటే బ్రిటన్ది అమెరికాతో కానీ లేకపోతే యూరోపియన్ యూనియన్తో కానీ చైనాతో కానీ చూసుకున్నట్టయితే మన వ్యాపార సంబంధాలు తక్కువ ఉంటాయి. అంటే అసలు లేవని కాదు, బట్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే బ్రిటన్ ఎకానమీ కూడా చాలా చిన్నదండి, ఆర్థిక వ్యవస్థ తక్కినట్లాగా కాదు. అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి దాని కంపల్షన్స్, దాని డైనమిక్స్ వేరే ఉంటాయి. సో అంత ఎక్కువగా ఉంటుంది అమెరికాతో ఉన్న ఇబ్బందులు ఇక్కడ కాంపన్సేట్ అవుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రెండు వైపులా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఎన్ని కంపెనీలు అది ఉపయోగించుకోగలుగుతాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇటు నుంచి వస్తువులు మనం అటు 0 టారిఫ్కి అంటే 18% నుంచి 0కి తీసుకొస్తున్నారు అంటున్నారండి. సో ఆ 0 అనేది ఇటు నుంచి వెళ్ళే కంపెనీలకి ఎట్టా ఉంటుందో అటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా అదే ఉంటుంది. కాబట్టి సో ఒక్కొక్క సెగ్మెంట్ దగ్గర మార్పు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కాఫీ లాంటి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని ఇండియన్ కంపెనీస్ వెళ్ళి బ్రిటిష్ కంపెనీస్ని కొన్నాయి కాబట్టి వాళ్ళకి డిఫరెన్స్ ఏమి ఉండదు, వాళ్ళకి కొంత లాభాలు లాంటివి పెరుగుతూ ఉంటాయి. అంటే అగ్రికల్చర్లో కొన్ని అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి టారిఫ్స్ ఇటన్నిటి మూలాన తగ్గటం మూలాన ఏమవుతుందని అంటే ఈ బ్లూ రిలేటెడ్ యాక్టివ్ సెక్టర్ అంతా కూడా వాళ్ళకి కొంత లాభం ఉంటుంది. ఎందుకంటే టారిఫ్ తగ్గుతుంది కాబట్టి 0%కి వచ్చేటప్పుడు కల్లా సబ్జెక్ట్ టు క్వాలిటీ స్పెసిఫికేషన్ అది అక్కడ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే గ్రాడ్యువల్గా నెమ్మదిగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏమీ ఇమీడియట్గా పెరుగుతుందని అంటలేదు. 2030 కల్లా సుమారు వాళ్ళు చెప్పేది $120 బిలియన్ బాగుంటుందనే అంచనాతో ఆ టార్గెట్తో వెళ్తున్నారు. మెయిన్ నేను మాత్రం చూసుకునేది అయితే అంటే ఇప్పుడు ఇండియాకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏదంటే హ్యూమన్ రిసోర్సెస్. సో ఎంతవరకు ఫ్రీగా రాణిస్తారు, ఎంత ట్రావెల్ రిలేటెడ్ అంటే హ్యూమన్ మొబిలిటీకి ఎంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అసలు మొత్తం తీసేస్తారా, కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారా అనే దాని మీద ఉంటాయి. ఎందుకంటే మనం హ్యూమన్ మొబిలిటీ గురించి మాట్లాడితే ఎంతసేపు మిడిల్ క్లాస్కి ఉపయోగపడే టెక్నాలజీ రిలేటెడ్, సర్వీస్ రిలేటెడ్ వాళ్లే కాకుండా ఇప్పుడు కొత్తగా చాలా చోట్ల నుంచి యూపీ నుంచి అటు నుంచి కూడా బీహార్ నుంచి మాన్యువల్ లేబర్ కూడా వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు కాబట్టి అటు వెళ్ళటానికి కూడా రెడీగా ఉంది. సో అక్కడ ఎంతవరకు ఉపయోగపడతాయి? అగ్రికల్చర్కి అయితే 0 టారిఫ్ అంటున్నారు, బట్ అటు నుంచి కూడా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది రెండు వైపులా ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ లాభం ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి నేను ఉంటుంది అనుకోండి. ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు గల్ఫ్ నుంచి ఎట్టాగైతే డబ్బులు వెనక్కి పంపుతున్నారు అటువంటి మనకి ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో కొంత బెనిఫిట్ ఉంటుందండి. ఎంతవరకు ఉంటుంది ఏంటి, ఏ కంపెనీకి ఏ సెక్టర్కి బాగుంటుంది అనేది అది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, సంజయ్ గారు చెప్పండి. ఈ వాణిజ్య ఒప్పందాల మీద మీరు చాలా మంచి అంశం రైజ్ చేశారండి. ఎందుకంటే ఈ వాణిజ్య అంశాలు మనం తీసుకుంటే ఒప్పందం మీద
భారత్ చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తోందండి ఈ మధ్య కాలంలో. ఇప్పటి వరకు చూసుకుంటే అంటే ఒక 5-10 years వరకు చూసుకుంటే కనుక భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటానికి భయపడుతుంది అన్న ఒక ఇమేజ్ మనకి ఎక్స్టర్నల్ గా వేరే దేశాల్లో ఉండేదండి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే అది ఉల్టా అయి భారతే చాలా ప్రొయాక్టివ్ గా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందండి. దీనికి చాలా ముఖ్యమైన కారణం ఒకటి ఏంటంటే, మీరు మన టాప్ 10 ట్రేడ్ తీసుకుంటే కనుక ఓన్లీ అమెరికాతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది, మిగతా వాటితో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉందండి. దీన్ని పూడ్చుకోవటానికి మనం బ్రిటన్ కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఇట్లాంటి కంట్రీస్ తో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తున్నాం, వాణిజ్య ఒప్పందాలు చేస్తున్నాం. మునుముందు రోజుల్లో దీనివల్ల మన దేశంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయండి. రైట్ అండి, ధన్యవాదాలు సంజయ్ గారు, రామకృష్ణ గారు, అనంత్ గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.